10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఊడిగం చేసుకుంటా వాళ్ళు వేసేటటువంటి ఎంగిలి మెతుకులను ఏరక తిన్నటువంటి ఈ మా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఆనిముత్యాలంతా కలిసి నిన్న ఏదో లోకాయుక్తకి వెళ్ళిండ్రంట. లోకాయుక్తకి వెళ్ళిన తర్వాత ఈ పీకుడుగాళ్ళు అంతా మాట్లాడుతున్నారు. చూడవచ్చు ఒకసారి మనం చూసుకున్నట్లయితే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి లోకాయుక్త కోర్టుకెళ్ళి ఈ మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు వివిధ ప్రాజెక్టులలో ఏదో అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, ఇక తేల్చండి అని చెప్పి పోయినరు. వీళ్ళు ఎందుకు వెళ్ళినరా అంటే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని వెళ్ళినరు ఈ సన్నాసులు అంతా కలిసి. ఒక్కసారి ఈ రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక్క నిమిషం వినండి. పనులు ఎక్కడ ఏం చేయాలో చేసి చూపిస్తాం సార్. ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులు జరుగుతున్నప్పుడు ఈ చిన్న ప్రాజెక్టులు ఇంత అవకతవకలు జరగడం అనేది చాలా దురదృష్టం అంతే. మా మహబూబ్నగర్ జిల్లాకు మా మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టం అంతే. ధన్యవాదాలు. విన్నారు కదా ఏమంటున్నాడు? మహబూబ్ నగర్ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టం అని చెప్తున్నాడు ఈ సన్నాసి. 2015 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని వస్తా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా ఈ జిల్లాల రైతుల కాళ్ళు గడుగుతా అవసరమైతే ఈయన కుర్చేసుకొని కూర్చుంటా 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పి ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిండు. 10 సంవత్సరాలైనా ఎక్కడేసిన గొంగడి అక్కడి ఉన్నది. ఈ రోజుకు 1 ఎకరా కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. 2016లో శంకుస్థాపన చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం పూర్తి అయింది. దొరగారి గడిలకు నీళ్ళు వచ్చినాయి, కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి. దాదాపు 250 కిలోమీటర్ల దూరం నీళ్ళు తీసుకొని వచ్చి ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు ఇచ్చిండు. కానీ కేవలం 100 కిలోమీటర్ల దూరం కూడా లేకుంటుంది. శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వరకు 100 కిలోమీటర్ల దూరం కూడా లేకుంటుంది. బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటే ఉద్దండపూర్ వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఈ రకంగా పాలమూరు ప్రాజెక్టులను మొత్తం పండబెడుతుంటే కనీసం పట్టించుకోకుండా ఊడిగం చేసినటువంటి ఈ సన్నాసులు ఈరోజు పాలమూరు వ్యక్తి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి కావడము మా దురదృష్టం అని చెప్తున్నారంటే ఎవరిని వెప్పు కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? ఈరోజు చూసుకున్నట్లయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు ఆగాలని చెప్పి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి. ఆనాడు గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు కోట్ల రూపాయల నిధులను తీసుకుపోతుంటే మరి మా పాలమూరుకు కూడా ఇవ్వండి, మా పాలమూరు ఏం పాపం చేసిందని కూడా ఒక్కనాడు కూడా అడగలేదు ఈ దద్దమ్మలు అంతా కలిసి. అడుగులకు మడుగులు ఎత్తుక్కుంటా వాడు ఇచ్చినటువంటి ఎంగిలి మెతుకులు బొక్కలేరక తినుకుంటా వీళ్ళ జోలే నింపుకున్నారు. కానీ పాలమూరు బిడ్డల్ని ఏ రోజు పట్టించుకోలే. ఇక ఈ సన్నాసి మాటలు ఇట్లుంటే ఈ మా కొడంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఒక ఆయన చెప్పిండే 2018 ఎన్నికలకు ముందు పట్నం నరేందర్ రెడ్డిని పట్నంలో గెలిపించి మీరు కొడంగల్ నుంచి గెలిపించి పట్నం పంపించండి, ఇక నేను దత్తత తీసుకుంటా, సిరిసిల్ల చేస్తా, సిద్దిపేట చేస్తా, పీక్తా, నాడతా, కట్టలు కడతా అని చెప్తే మనం నమ్మి ఓట్లేసినాం. నమ్మి ఓట్లేస్తే పట్నం నుంచి ఈయన ఏమైనా కొడంగల్ తెస్తాడని మనం అనుకుంటే ఇక్కడ నుంచి అక్కడ దోసుకపోయిండు, ఇక్కడ నుంచి ముల్లెలు కట్టుకొని పట్నం పోయిండు. కానీ కొడంగల్కి ఏం తేలే. ఒక డబల్ బెడ్రూమ్ కట్టలే. మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ క్యాన్సల్ అయితే పట్టించుకోలేదు. ఇక మరి కొడంగల్లో పీకింది ఏంది, నాటింది ఏంది, కట్టలు కట్టింది అది ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వస్తున్నాయి. ఇక్కడనే పక్కన ఎడ్యుకేషన్ హబ్ వచ్చింది, ఇండస్ట్రియల్ కారిడార్ రాబోతుంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఈ ప్రాంతానికి ఒక రేడియల్ రోడ్ రాబోతుంది. 4,000 కోట్ల రూపాయలతోని మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తున్నాయి. కృష్ణా రైల్వే లైన్కు కూడా శరవేగంగా పనులు స్టార్ట్ అవుతున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఇవన్నీ వస్తుంటే ఈ దొంగలు లంగలంతా కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగానే మీరు అడ్డుకుంటే సర్వనాశనం అయిపోతారు. ఇదో చిత్తు పేపర్ ఉన్నది ఈ నమస్తే తెలంగాణ పేపర్లో. ఇక ఇష్టం వచ్చినట్లు ఎట్లా పడితే అట్లా ఈడ వీక్నేం ఆడ వీక్నేం, ఇక ఇది జరిగింది అది జరిగిందని పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే పెద్ద పెద్ద కథలు పడుతున్నారు కదా. నేను ఈ ముగ్గురిని చెప్తున్నా, కాళేశ్వరం పేరు మీద కోట్ల కుంభకోణం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,400 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ పుత్రిక కవితమ్మనే చెప్పింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరా మీరు?
సన్నాసుల్లారా మాట్లాడలే కదా. ఎక్కడి వెళ్ళి వచ్చినాయి 100 కోట్ల ఆస్తులు, ఎక్కడి వెళ్ళి వచ్చినాయి ఫామ్ హౌజులు, ఎక్కడి వెళ్ళి వచ్చినాయి ప్రజాభవన్లు, ఎక్కడి వెళ్ళి సొంతగా చార్టర్డ్ ఫ్లైట్లు వచ్చినాయి. ఒక్కొక్కడు విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు. దాని గురించి ఒక్కనాడు మాట్లాడాడు కానీ ఇక ఇక్కడ ఏదో జరగనాది జరిగిందని చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎంత, ఆ ప్రాజెక్టు కేటాయించిన నిధులేని, దాంట్లో అవినీతి ఎంత జరిగింది, యాది లేదు. ఒట్టిగానే బట్టగాల్చి మీనవారేసి 10 ఏళ్ళు వీళ్ళు చేసింది ఇదే కదా. 10 ఏళ్ళు లంగతనం దొంగతనం చేసినారు కాబట్టి అందరు అట్లేం చేస్తారని అనుకుంటారు. కాబట్టి ఈ ప్రాంతం మీద కుట్రలు చేస్తే, కుతంత్రాలు చేస్తే, ఈ ప్రాంతం అభివృద్ధికి అడ్డుపడితే పాలమూరు బిడ్డలు పండబెట్టి తొక్కుతారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. 14 సీట్లకు 12 మందిని ఓడగొట్టినారు. అయినా సిగ్గు వస్తలేదు మీకు. మీరేం బీకలేరు. ఎంతసేపు ఆడపోయి బిచ్చపోన్లాగా పల్లెం పట్టుకొని కేసీఆర్ ఇంటి ముందర నిలబడ్డారు. ఈ కొడంగల్కి కావచ్చు, ఉమ్మడి పాలమూరుకు ₹1 నయ పైసా కూడా తీసుకురాలేదు. మీరు చెల్లంతుడ్లు రా బాబు అని 12 మందిని ఓడగొట్టినారు సిగ్గు లేకుండా. మళ్ళొక్కసారి పట్టుకొని ఈడ లోకాయుక్త కోత, ఆడ సిబిఐ కోత, ఈడీ కోత. ఏమవుతుంది సిబిఐ కోతే? సిబిఐ కోండి, ఈడీ కోండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటికాడ పోయి అడకత్తి నుండి ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? ఇట్లా ప్రతిరోజు వాడు ఏదో ప్యాకేజీలు ఇస్తున్నాడు, ఇక వీళ్ళు వచ్చి ఇలా పర్ఫామ్ చేస్తున్నారు అన్నట్లు అంతే. 10 ఏళ్ళు సంపాదించుకున్న పైసలు ఉన్నాయి కదా, మంచి ప్యాకేజీలు ఇస్తున్నాడు. ఈ పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, వానికి వీనికి అంత ప్యాకేజీలు ఇస్తే ఇక పర్ఫార్మెన్స్ అన్నట్ల. ప్యాకేజ్కి తగ్గట్ల ఎవడు పర్ఫామ్ బాగా చేస్తే మళ్ళీ రోజు ప్యాకేజ్ పెంచుతాడు. ఎందుకంటే మస్తు పైసలు ఉన్నాయి. 10 ఏళ్ళు దోసుకున్నారు కదా, 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఆ పైసలు ఏం చేయాలో తెలియక కొన్ని పేపర్లు, ఈ చిత్తు పేపర్, నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లను, కొన్ని ట్విట్టర్ అకౌంట్లను, కొన్ని ఫేస్బుక్ అకౌంట్లు మొత్తం పేడగాలని, అంత బక్రగాలని పెట్టి ప్రతిరోజు దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది. ఇకనైనా ఇటువంటి నక్కజిత్తులు, ఇటువంటి గుంతనక్క తెలివితేటలు బంధువాడి పాలమూరు అభివృద్ధికి అడ్డుకోకుండా సహకరించాలని కోరుకుంటున్నా. పట్నం నరేందర్ రెడ్డి కనబడతలేదా ఈరోజు? యుద్ధ ప్రాతిపాదికన కొడంగల్లో శరవేగంగా పనులు నడుస్తున్నాయి. మరి నీవే సకా వీకిండే ఈరోజు గిన్ని రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఏముండే? ఒక్కొక్కడు పెద్ద ఎగురుతున్నాడు. నేను మాజీ జడ్పీటీసీని, నేను మాజీ ఇది అదే అని చెప్తున్నారు. మీ ఊర్లకే రోడ్లు దిక్కు లేకుండా బాబు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్లో రోడ్లు వేస్తున్నారు. 10 లక్షల రూపాయలు కావాలంటే కూడా అడుక్కునే పరిస్థితి ఉండే. ఈరోజు రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి, మన నాయకుడు అయిండు. మనం అన్నీ అనుకున్నన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి కుట్రలు, కుతంత్రాలను పాలమూరు బిడ్డలు నమ్మరని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.